గోపాలరావు పత్రికా విలేకరి. సన్నగా, పొడుగ్గా, ఎర్రగా, అందంగా కనిపిస్తాడు. అయితే అది సౌందర్యమని పూర్తిగా అనటానికి వీల్లేదు. తెలివి వల్ల పెరిగిన అందం అది. నిజం చెప్పాలంటే అసలు సౌందర్యం తెలివి వల్లనే వస్తుంది. మేధస్సు కన్నా అందమైనది సృష్టిలో ఏదీ లేదు. అలాంటప్పుడు గోపాలరావు జీనియస్. అయితే అది నిషిద్ధమైన మేధస్సు. దాని వెనకాల రకరకాలైన అభ్యంతరాలు, ద్వేషాలు ఉండి సమకాలీన సమాజంలో అతని స్థానాన్ని కాస్త బలహీనం చేసింది కూడా అతని మేధస్సే. వేడిలో తెకతెకలాడుతూ చిరాకుగా ఉన్న ఒక వేసవి సాయంత్రాన అర్జున్రావు గారింట్లో చలాకీగా ఉండే సుగుణని కొన్ని నిమిషాలు చూశాడతను. అంత మాత్రం చేతే ఆ పిల్ల వెంటపడి ఇంత దూరము రావటం అతనికి ఆశ్చర్యంతో పాటు కుతూహలం కూడా కలిగించకపోలేదు. ఆ పిల్లలో ఉన్న అమాయకత్వం, సహజమైన స్త్రీ స్వభావం తనకు పెద్ద ఆకర్షణ కలిగించిన మాట నిజమే. అయినా ఏమాశించి తను ఆ పిల్లని పలకరించింది మాత్రం అర్థం కాలేదు. సిగరెట్టు విసిరిగా పారేసి వాస్తవంలోకి వచ్చి పడ్డాడు గోపాలరావు. 3 అంతస్తుల పాత మేడలో అగ్గిపెట్టెలాంటి తన గదిలోకి పోయి పడాలంటే ఎంతమందిని తప్పించుకోవాలో జ్ఞాపకం వచ్చి వణికిపోయినాడు అతను. ఒక మండువాని దాటి దారిలో ఆడుకుంటూ కాళ్ళకి అడ్డుపడే పిల్ల పటాలన్నీ తొక్కకుండా జాగ్రత్తపడి పంపు దగ్గర బట్టలు ఉతుకుతున్న మలయాళీ మామగారి పవిత్ర జలం నెత్తిన పడితే ధన్యోస్మి అనుకుని 2వ అంతస్తు మొదటి వాటాలో ఉన్న యువదంపతుల ప్రణయ కలహాన్ని విననట్టు నటించి విరిగిపోయిన కొయ్య మెట్ల మీదుగా తన అగ్గిపెట్టెలోకి పోయి పడ్డాడు గోపాలరావు. ఇంకా కొన్నాళ్ళు ఈ కొంపులో ఉంటే తను వెంకయ్య గారి మనవరాలి విరిగిపోయిన చందనం బొమ్మలా తయారవుతాడు. చొక్కా విప్పుతూ అనుకున్నాడతను. నిజానికి అతను చాలా ధైర్యస్తుడు. అయినా కొన్ని రోజుల నుంచి అతని శాంతం, ఓర్పు దెబ్బతినే పరిస్థితులు ఏర్పడి దానికి నీరసం తోడై త్వరగా విసుగు కలుగుతూ వస్తుంది. చివరికి ప్రాణ స్నేహితుడిని కలుసుకోవాలన్నా విసుగే. అంతులేని ఈ విసుగు దూదిరాశిలా పెరిగిపోతున్న సమయంలో సుగుణ కనిపించి తనకి హైపోకాండ్రియా రాకుండా ఆపింది. వీధుల్లోంచి రొద వేడిగాలిలో కలిసి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దీనికి సాయం క్రింద వాటాల్లోని పసిపిల్లలందరూ పాలవేళ అయింది కనుక బృందగానం సాగిస్తున్నారు. వాళ్ళమ్మలు బహుశా ఆఫీసు నుంచి వచ్చిన ప్రాణేశ్వరులకు సేవ చేస్తున్నారు కాబోలు. పక్కింటి రైల్వే తాతగారు చెప్పినట్లు జీవితంలో ఏదో మాధుర్యం లేకపోలేదు. అదవా లేకపోయినా ఉందనుకోవటంలోనే ఉంది జీవిత రహస్యమంతా. పిల్లల ఏడుపు, తల్లుల తిట్లు, తాగుమోతు భర్తల బూతులు అతడిని మరింత బాధ పెడుతున్నాయి. సంస్కారవంతుడైన ఆ పత్రికా విలేకరి ముఖంలో క్షణంసేపు తీవ్రమైన ఏవగింపు పొడసూపింది. సన్నగా, పొడుగ్గా ఉన్న ఆ యువకుడి హృదయం ఔదాసీన్యంతో నిండిపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే గత 2 దినాల నుంచి తను నిద్రపోలేదనే విషయం గుర్తుకు వచ్చింది. అందుకే కాబోలు అమితమైన అలసటగా ఉంది. అందుకే ఒక క్షణం పాటైనా విశ్రాంతి తీసుకుంటే బావుండుననిపించింది. అయితే మెదడు, హృదయము విశ్రాంతిని కోరటం లేదు. కిటికీలోంచి ఎదురుగుండా కనిపిస్తున్న కాఫీ హోటల్లో పదార్థాల తాలూకు దుర్వాసన ఒక్కసారిగా గాలితో పాటు వచ్చి ఎక్కడలేని అసహ్యాన్ని కలిగించింది అతనికి. నేను రావచ్చునా బాబు? రైల్వే తాతగారి కంఠస్వరం రోజులాగా ఆనందాన్ని కలిగించకపోయినా ఆయన్ని ఆహ్వానించక తప్పలేదు గోపాలరావుకు. రండి. తాతగారికి ఆహ్వానం అవసరం లేదు. సరాసరి వచ్చి గోపాలరావు తాలూకు దేవదాసు చెక్కల పుస్తకాల పెట్టె మీద సుఖాసీనులైనారు. ఆయన వయసు 50 నుంచి 70 లోపల ఎంతైనా కావచ్చును. వంగిపోయి బట్టతలతో పొగచూరిన కష్టాల మసిలో జీవితాన్ని ఈడ్చుకొస్తున్న తాతగారు రైల్వేలో గుమస్తాగా పనిచేసి మొన్ననే రిటైర్ అయినారు. పంచెకట్టు, షర్టు లోపలి వేసి బెల్టు బిగించి ఆఫీసుకు వెళ్ళి రావటంలోనే ఆయన జీవితం చాలా భాగం అయిపోయింది. అయినా ఆయన ఇప్పటికీ జీవన మాధుర్యం కోసం ఎదురుచూడటం మానివేయలేదు. చూశావు నాయనా, రాత్రి కోడలు ప్రసవించింది. మరో మనవడు, కులదీపకుడు. గోపాలరావు నిట్టూర్చి మెదలకుండా ఊరుకున్నాడు. తాతగారికి వచ్చే పింఛను డబ్బులు 38 రూపాయలు. తాతగారి పెద్ద కొడుకు జీతం 50 రూపాయలు. చిన్న కొడుకు మాత్రం ఏదో వర్క్ షాపులో పనిచేస్తున్నాడు కానీ ఇంటికి దమ్మిడి ఇవ్వడు. కాగా ఈ పరిస్థితిలో కోడలు సంవత్సరానికి ఒక కులదీపకుణ్ణి ప్రసాదిస్తూ ఉంటుంది. ఆవిడ గర్భవతిగా ఉండటమే కానీ మామూలుగా ఉండటం గోపాలరావు ఈ 3 సంవత్సరాల నుంచి చూడలేదు. తాతగారికి ఈ మధ్య ఆరోగ్యము సరిగా ఉండటం లేదు. కళ్ళు 2 ఉబ్బి ఎర్రగా ఉన్నాయి. ఆయన తొడుక్కున్న పాతకోటికి ముందు గుండెల్లో ఒకటి మాత్రమే ఆ పూర్వ వైభవానికి చిహ్నంగా మిగిలింది.
ఇప్పుడు ఆ కోటు గుండీని చేత్తో విప్పుతూ అన్నారాయన. దరిద్రం దోషం కాదంటారు కానీ నాయన, మితిమీరి తింటే ఆరోగ్యం చెడినట్లు మితిమీరిన దరిద్రం కూడా ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. కటిక దరిద్రుడు తనని తానే అవమానపరుచుకుంటాడు. డబ్బేమైనా కావాలా తాతగారు? ఉంటే ఈ మరి, కులదీపకుడికి ఆముదం కొనాలిగా అని అడిగి పుచ్చుకుని తాతగారు వెళ్ళిపోయినారు. గోపాలరావు మనసులో మరోసారి తిరిగి సుగుణ రూపం ఆకారం కట్టింది. ఇంత అమాయకురాలు, అప్పుడే వికసించిన అరుణ గన్నేరులాంటి అమాయకత్వం. నిద్రపోదామని అక్కడి నుంచి యువతలకు వచ్చాడతను. ఈ అగ్గిపెట్టులో తనలాంటి పొడుగాటి వ్యక్తి ఉండాలంటే నానా అవస్థ అవుతుంది. పైగా గది నిండా దుమ్ము కొట్టుకున్న పుస్తకాలు, ఒక చిరిగిపోయిన సోఫా మంచంగా ఉపయోగిస్తుంది అతనికి. పుస్తకం చదివానండి. తామన్ హార్డ్ లైఫ్ నవలుగా వ్రాసి అలా ఉంటున్నారని మభ్యపెడతాడేమిటి మామ్? పై మాటలకి జవాబు ఇచ్చే ఓపిక లేకపోయినా ఆ వచ్చింది కింద వాటాలోని వితంతువు టైపిస్టు కనుక సమాధానం చెప్పాడు గోపాలరావు. అదో ట్రీక్. మామలాంటి నవల రచయిత ప్రపంచంలో లేకపోయినా అలాంటి బిజినెస్ మ్యాన్ కూడా మరెవరూ లేరు. ఈ టైపిస్ట్ పేరు తాయారు. తనలాగే ఇంకో అగ్గిపెట్టెలో కాపురం చేస్తున్నది. గోపాలరావుకి మధ్య మధ్య ఓ అనుమానం వస్తూ ఉండేది. తాయారు ఏ క్షణంలోనైనా పెళ్లి చేసుకోమని అడుగుతుందేమోననే ఆ అనుమానం. ఆ అమ్మాయి చూపులు ఆకలితోనూ ఆతృతతోనూ ఇటూ అటూ పరిగెడుతున్నప్పుడల్లా దగ్గరికి తీసుకుని ఎందుకీ చాంచల్యం అని అడగాలనిపిస్తూ ఉండేది తనకి. తాయారు సిల్కు చీరకి దుమ్ము అంటకుండా అతి జాగ్రత్తగా లోపలికి వచ్చి కూర్చుని మళ్ళీ అన్నది. పొద్దున పోలీసులు వచ్చి నన్ను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని గురించి అడిగారు. ఏం చెప్పారు? ఏమీ చెప్పలేదు. అయినా మీరు ఈ రాజకీయాలతో సంబంధం వదిలేయకూడదు. అవే నన్ను వదలటం లేదు. నేరం శిక్ష అనేవి లోకంలో అవసరమైనవి తాయారు గారు. ఇందుకు చలం పుస్తకం చదివారా? చదివాను. మరోసారి చదువుదామని అట్టే పెట్టాను. ఆత్మని, నైతిక స్వేచ్ఛని సుఖం కోసం తాకట్టు పెట్టడం విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడు మనం చేస్తున్నది అదేగా. అలా ఎందుకు అనుకోవాలి? ఇవాళ ఒక అమ్మాయిని చూశాను. అంతేకాదు, రోడ్డు సైడు రోమియోలా వెంటపడి పలకరించాను. ఏమంది? తాయారు నవ్వుతూ అడిగింది. ఏమీ అనలేదు. జీవితాన్ని మూలకి నెట్టుకుని కర్మ ఇంతే అనుకుని ప్రేమను అభిమానాన్ని విడదీసి విధికి ఎదురీతితే మైదానమే అవుతుంది బ్రతుకు. అయితేనేం, అది కళాత్మకమైన విషాదాంతం. అందుకే అందంగా ఉండి చలము మామూలు కథలు వ్రాస్తారు. సిగరెట్టు సగం తుంచి తాయారుకిస్తూ అన్నాడతను. అతను వెలిగించిన సిగరెట్ కాలుస్తూ తాపీగా సమాధానమిచ్చింది తాయారు. జీవితం సగం త్రుంచిన సిగరెట్టు లాంటిదే గోపాలరావు గారు. మనిద్దరినీ తీసుకోండి. సగం మనుషులం మనం. సగమే ఆలోచిస్తాం, సగమే బ్రతుకుతాం. శాంతం ఆలోచించి అనుభవించటానికి మనం భయపడతాం. అదిగో అక్కడే మనం అయివు లేకుండా పోతున్నది. ఇవాళ మీకు ఆఫీస్ లేదా ఏమిటి? లేకేం, బ్రహ్మాండంగా ఉన్నది. అందులో కొత్త బాస్ కూడానా? చాలా సరదాగా ఉంది. సిగరెట్టు ఆఖరిసారి పీల్చి అన్నది తాయారు. అంటే డ్యాన్సు చేస్తారా? నవ్వుతూ అడిగాడు గోపాలరావు. ఇంచుమించు. చూడండి మిస్, మిగిలిన కాగితాలు రేపు చేతురు కానీ ఇవాళ సినిమాకి పోదాం. ఫ్లాస్క్లో కాఫీ ఉంది, తాగి మరీ పని చేయండి. అడ్వాన్స్ కావాలంటే తీసుకోండి, ఇబ్బంది పడకండి మొదలైన మాటలు అమృతంతో సమానంగా అంటూ ఉంటాడు. ఇన్నాళ్ళు ఆడజన్మ ఎందుకు ఎత్తానా అని విచారపడ్డాను కానీ ఇప్పుడు విచారం లేదు. బాస్ అందంగా కూడా ఉంటాడా? కర్బూజా కాయలా ఉంటాడు. ఆ మాటకి ఇద్దరూ నవ్వుకున్నారు. మరో 2 పుస్తకాలు తీసుకుని తాయారు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సోఫా మీద పడుకున్నాడు కానీ నిద్ర తేలిపోయి ఆలోచనలు రావటం ప్రారంభించినాయి అతనికి. అతనికి మామూలుగా వచ్చే ఒక కల ఉంది. తనొక్కడు ఒక పెద్ద కోటలో ఒంటరిగా తిరుగుతున్నట్లు, ఇంతలో ఎవరూ వచ్చి తనని బలవంతంగా ఈడ్చుకెళ్ళినట్లునూ. ఈ కల ఎందుకని తరచూ వస్తూ ఉంటుందో అతనికి బోధపడటం లేదు. తనది బందరు. బందరులో మేధావంతులు చాలామంది జన్మించారు. అందులో తనని ఒకటి కింద చేర్చేశారు తన మిత్ర బృందం. తండ్రి చనిపోయేసరికి మెయిన్ బజార్లో ఉండే మేడ, తల్లి, తను మిగిలారు. తర్వాత ఆ మేడ, తల్లి ఇద్దరూ పోయేసరికి తనకి మిగిలింది 20 ఏళ్ల వయసు ఆడవాళ్ల విషయంలో నీతి నియమాలు లేవనే పేరు, నిషిద్ధ రాజకీయాలతోటి సంబంధము. నారాయణాను. నారాయణ వ్యక్తిత్వం చిత్రమైనది. వేలిపెట్టి చూపటానికి ఒక్క వంక కూడా లేని నారాయణ తనతో స్నేహం వదలలేదు సరికదా. ఎంతమంది ఎన్ని అన్నా తనని ఈనాటికి విడవడం లేదు.
భాగ్యవంతుడు, విద్యావంతుడు, సహృదయుడు అయిన నారాయణ చేయూత తనకి లేకపోతే తను ఏ మూలో సర్వనాశనమై ఉండేవాడు. తను జర్నలిజంలో కృషి చేసి ఈరోజు ప్రఖ్యాత జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్నాడంటే దానికి కారణం నారాయణ ఇచ్చిన ఆత్మబలమే అనాలి. తండ్రి పోయేసరికి ఇంటరు, తల్లి పోయేసరికి బిఏ చదువుకున్న తనకి బిఏ పూర్తి చేసే ధైర్యము, డబ్బు రెండూ ఇచ్చింది కూడా నారాయణే. తన ఇంగ్లీషు అంటే నారాయణకి అంతులేని గౌరవం ఉండేది. అయితే తన ఆడవాళ్ల గోళ్ళన్ని గురించి, రాజకీయాన్ని గురించి అతనెన్నడూ ప్రశ్నించలేదు. తన అన్ని దోషాలతోనూ తనని స్వీకరించాడతను. ప్రస్తుతం తను మద్రాసులో ఉండటానికి కారణం కూడా అతనే. అయితే తన అశ్రద్ధ వల్ల, దురలవాట్ల వల్ల ఆర్థిక బాధలు తనకి తప్పటం లేదు. ఈ రోజైనా నారాయణ్ణి చూడాలి. చూస్తే సుగుని విషయం చెప్పటమా, మానటమా అనిపించింది అతనికి. తను ఏ ఆడదాని విషయమో అతనితో ఎప్పుడూ చెప్పలేదు. కానైతే ఇది చెప్పాలనిపిస్తున్నది ఎందుకో. ప్రేమంటే ఏమిటి? ఒత్త వాక్యం. తన జీవితంలో సుగుణ కనిపించటం విరామ సంగీతంలా ఉంది. కష్టానికి నష్టానికి మధ్య విరామం, మిగతా ఆడవాళ్ళకి రాజకీయాలకి మధ్య విరామం, వార్తలకి తాయారుకి మధ్య విరామం. సుగుణ తన జీవితంలో విరామ సంగీతం లాంటిది. తనలో తనే నవ్వుకున్నాడు గోపాలరావు. పోలీసులకి ఖైదీకి మధ్య విరామం. ఆ విరామంలో సుగుణ ఉండదు. ఒకవేళ నారాయణకి ఈ సంగతి చెప్పి ప్రేమిస్తున్నానంటే పెళ్లి చేసుకోమంటాడేమో. లేదా ఒకసారి నవ్వి నీకు ప్రేమేమిటి నీ మొహం అంటాడేమో. తను ప్రేమిస్తున్నానంటే ఎవరూ నమ్మరు. ఇది ప్రేమే అయితే తను ప్రేమిస్తున్నాడనే చెప్పాలి. నారాయణరావుకి తనకి మధ్య జరిగిన ఒక సంభాషణ గుర్తుకు వచ్చింది గోపాలరావుకి. నీకు స్త్రీని గౌరవించి ప్రేమించటం తెలియదు. తెలిస్తే నీ జీవన మార్గం మరో పద్ధతిలో ఉండేది నారాయణ అన్నాడు. గౌరవానికి ప్రేమకి వర్ణక్రమం తెలియదు నాకు. పైగా అదంటే నమ్మకమూ లేదు. అయినా ఈ చెల్లని చెక్కు లాంటి అభిప్రాయాలంటే నాకు విసుగు. నీలో పెర్వర్సిటీ ఎక్కువైంది. ప్రపంచాన్ని, పిల్లల్ని, ఆడవాళ్ళని, పువ్వుల్ని ప్రేమించలేకపోవడం మానసిక బలహీనత కిందికి వస్తుంది. ఎందుకులే ఈ కంఠశోష. ఎప్పటికో ఒకనాటికి ఎవరినో ప్రేమించటం ఎవరికీ తప్పదు. అప్పుడు నువ్వే నా అభిప్రాయాలతో ఏకీభవిస్తావు అన్నాడు నారాయణ. తను నవ్వి ఊరుకున్నాడు. నారాయణ చెప్పిన ఆ జోస్యం ఇప్పుడు నిజమయ్యేటట్లు కనిపిస్తున్నది. ఈ సంగతి అతనితో చెప్పితే ఓటమి అంగీకరించినట్లే అవుతుంది. కాసేపు ఆలోచించిన తర్వాత నారాయణతో చెప్పనవసరం లేదనే నిర్ణయానికి వచ్చి కళ్ళు మూసుకు పడుకున్నాడు గోపాలరావు. మూసిన ఆ కళ్ళ వెనకాల అనంతమైన ఆడవాళ్ల వరుస సాగుతూ పోతున్నది. అతను ఎరుగున్న ఎరగని స్త్రీలు ఎంతోమంది విశ్వ ప్రాంగణంలోంచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళెవరికీ తనంటే సానుభూతి లేదు, ప్రేమ లేదు, గౌరవం అంతకంటే లేదు. అందరూ తన వంక చూసి అపహసిస్తూ వెళ్ళిపోయినారు. తను వెంబడిపడి ఆగమంటే తాయారు కూడా ఉంది చివర. కానీ ఆమె విశ్వ ప్రాంగణాన్ని విడవలేదు. వెనక్కి వచ్చి తనకెదురుగుండా నిలిచి, స్త్రీని గౌరవించటం తెలిసింది కదూ, అందుకే వచ్చాను అన్నది. ఎవరో విరగబడి నవ్వారు. ఆ మాటకి వెనక్కి తిరిగి చూస్తే ఆ నవ్వేది సుగుణ. తన దివాస్వప్నం వెనుక ఎంత విషాదం పేరుకుపోయి ఉందో తలుచుకునేసరికి తనకి ఊపిరాటం లేదు. చిచ్చి, పాడు నల్లులు. విసుక్కుని లేచి కూర్చుని సిగరెట్ ముట్టించాడు గోపాలరావు. తాయారంటే తనకి సానుభూతి లేకపోలేదు, కానీ అది ప్రేమ కాదు. అసలు ప్రేమంటే ఏమిటి? చొప్పదంటూ ప్రశ్న. తనలో తనే నవ్వుకుని అగ్గిపెట్టుకున్న దిడ్డికంతలోంచి అవతలికి చూడటం ప్రారంభించాడతను. 2 సీసారేకులు గోడకి ఆంచి కట్టి దాని కింద అఖండ సంసార సాగరాన్ని అలసట లేకుండా ఈదుకుపోతున్న కుటుంబ యజమాని తన సంతానంలో ఒకడిని చావబాదుతున్నాడు. ఎన్నడా సాదం వేణుము, వేండా సొల్లు. చావబాదుతున్న తండ్రి వంక అసహ్యంగా ఒక చూపు చూసి అసహనంగా అన్నాడు ఆ కుర్రవాడు. వేండా. నిట్టూర్చి వెనక్కి తిరిగాడు గోపాలరావు. ఫుట్పాత్ మీద బట్టలు విప్పుకుని ఏడుస్తున్న జీవితాన్ని అతను సహించలేకపోయినా దానికంటే తన జీవితమే కొంత నయమన్న ఊహ శాంతినివ్వకపోలేదు. తాత్కాలికమైన ఆ శాంతి మధ్యంలో నుంచి తిరిగి ఆడవాళ్ల కథలు జ్ఞాపకం రాసాగినాయి. ఒకసారి తను సినిమా తార ప్రేమలో పడ్డాడు తాత్కాలికంగా. అది ఎలా జరిగిందంటే, ఒక ఉత్సవానికి తను విలేకరిగా వెళ్ళాడు. అందమైన ఆ తార దానికి అధ్యక్షురాలు. చాలాసేపు తను ప్రపంచంలోని వివిధ విషయాల మీద మాట్లాడటంతో ఆవిడ ముగ్ధురాలైపోయింది. అది గ్రహించిన తను పొరపాటున చెయ్యి తగిలించినట్లు ఆవిడని 2-3 తడవలు తాకటం జరిగింది. దానికి ఆవిడ అభ్యంతరము పెట్టలేదు సరికదా.
చిరునవ్వు నవ్వి ఊరుకుంది. దాంతో అలసటతో వాల్చినట్లు ఆవిడ భుజం మీద తలవాల్చడమూ చేశాడు. ఆమె శరీరంలోంచి వస్తున్న ఓడికొలోన్ పరిమళం తను మతిని స్వాధీనం తప్పించింది. ఆమె మెడ వెనుక తన పెదవులతో స్పృశించకుండా ఆగలేకపోయినాడు. కారులో ఇంకా ఒకళ్ళిద్దరు ఉన్నా కానీ ఆ చీకట్లో ఎవరూ చూసే ఓపికలో గాని వినే ఓపికలో గాని లేరు. అది వరకే మాటల సందర్భంలో ఆవిడ ఏదో అంటే, దక్షిణ నాయకుడేనండి అన్నాడు. ఆవిడ నవ్వి ఊరుకుంది. అప్పట్లో ఆవిడ గురించి తనకి ఏ అభిప్రాయమూ లేదు. కులాసాగా కాలక్షేపం చేద్దామని తప్ప. అయితే అనుకోకుండా దగ్గరైన తర్వాత అదంతా మర్చిపోవటం జరిగింది. ఏది ఏమైనా ఆవిడ తనకి తరచూ జ్ఞాపకం వస్తూనే ఉండేది అప్పటిలో. కానీ ఏదో భయంకరమైన కేక. ఉలిక్కిపడ్డాడతను. బహుశా పక్కవాటాలో ఇల్లాలు మరో జీవికి జన్మ ప్రసాదించే సమయం కాబోలు. మళ్ళీ కేక. వెర్రి కేక. ఏడుపు. అతని సర్వేంద్రియాలు చీకట్లోకి ముడుచుకుంటున్నాయి. అతని మేధస్సు సృష్టివేదనని వింటూ వెన్నెల కరుగుతున్నది. మరో కేక. శిశువు ఏడుపు. విటమిన్ బి లాంటి వేడినెత్తిటి వెర్రివాసన. ఈ ఏడుపేమిటి? భూమి మీద పడ్డ శిశువు తన ఉనికిని తెలియపరచటానికి విషాదంగా ఏడవటమేమిటి? నవ్వకూడదు. ఏడిచి ఏడిచి పరిసరాల్ని దుర్భరం చేయటం దేనికి? పుడుతూ ఏడుపు, చావబోతూ ఏడుపు, జీవితంలో తీరని కోరికలతో ఏడుపు, దిక్కుమాలిన ఏడుపు. ఈ జనతా సౌధంలోని అగ్గిపెట్టెల్లో అనేక మంది పుడుతూ చస్తూ ఉంటారు. ఆయా సందర్భాల్లో అఖండ రోదనం వినిపిస్తూనే ఉంటుంది. అయినా దానికి ఇంకా తను అలవాటు పడలేదు. తను దేనికి అలవాటు పడలేదు. అద్భుతమైన ఇంగ్లీషులో రిపోర్టులు వ్రాయటానికి సమర్థత ఉన్నా అలవాటు పడలేదు. అగ్గిపెట్టెలో 6 నెలల నుంచి అఘోరిస్తున్న గుమ్మం దగ్గర తలవంచటానికి అలవాటు పడలేదు. ఆడవాళ్ల మధ్య తిరుగుతున్నా కానీ ఆడతనానికి అలవాటు పడలేదు. ఈ ప్రపంచానికి తనింకా అలవాటు పడలేదు. తను ఈ లోకానికి ఒక విధంగా చూస్తే కాందీసికుడు. ఎందుకని తను అలా ఉన్నాడో అది తెలియని అయోమయం. అర్ధరహితమైన జీవితంలో ఏదో వెలితి. ఈ మొనాటని తను కల్పించుకున్నదే కావచ్చును. అయినా విపరీతమైన ఈ స్తంభీకరణలో తను బిగుసుకుపోయినాడు. వదిలించుకోవాలని చేసే ప్రయత్నంలో ఆ స్తబ్దత మరీ జాస్తి అవుతున్నది. తనకి డాక్టరు స్నేహితుడొకడున్నాడు. అతనెప్పుడూ తనని హైపోకాండ్రియా పట్టుకుంటుందని బెదిరిస్తూ ఉండేవాడు. నిజమే, తనలో ఏవో కొన్ని మానసిక వ్యాధులున్నాయి. అగ్నిలాంటి ఊహలు, లావాలాంటి కోరికలు ఉండటంతో పాటు అలసట, పిరికితనం కూడా ఉన్నాయి. అందుకే తను హైపోకాండ్రియా పేషెంట్ కింద మారాడు. ఇప్పుడు సుగుణ కనిపించింది. ఆమెను చూడగానే తను ఉలిక్కిపడి ఆశ్చర్యపోయినా అది క్షణంసేపే నిలిచి అనంత క్షణంలో ఆమెలో లీనమవ్వాలనిపించింది. పత్రికలు, రిపోర్టులు, అగ్గిపెట్టి వాటాల్లోనే 60 సంవత్సరాల కథాసాగరం అన్నీ అరక్షణం పాటు అడుగున పడిపోయినాయి. నారాయణ శాపం ఇప్పటికి ఫలించింది. అరోరా బోరియాలిన్ లాంటి రంగుల స్వప్నంలో తను మునిగిపోయినాడు. జవజీవాలు లేని ఈ జీవితంలో ఏదో కొత్త శక్తి పుంజుకుంటున్నది. సుగుణ స్కూలు విడిచిపెట్టే సమయానికి యథాస్థానానికి చేరి ఎదురుచూడసాగాడు గోపాలరావు. సముద్రపు గాలి బరువుగా, జిడ్డుగా, చల్లగా, స్నానం చేయని ప్రియుడి స్పర్శలా తగులుతున్న ఆ సమయంలో స్త్రీ కోసం ఎదురు చూడటంలో ఏదో తీయదనాన్ని అనుభవించసాగాడతను. హలో. చరున వెనక్కి తిరిగి చురుగ్గా చూసింది సుగుణ. పొడుగ్గా, తెల్లగా, సన్నగా, తెలివితేటలతో నిండిన గోపాలరావు నిగ్రహం పైన చర్మం మాంసం గీసేసుకుని అస్థిపంజరంగా ఉన్నట్లనిపించింది ఆమెకి. ఎందుకో గాని అతన్ని చూస్తే జాలి అనిపించింది. హలో మెల్లగా సమాధానం చెప్పింది. దానికే ఆనందపడి గోపాలరావు 2 అడుగులు ముందుకు వేసి అన్నాడు. ఇంటికైనా వెళుతున్నారు? అవునంటే వెంబడి పడతాడేమో. ఆ అమ్మ చేత చెవాట్లు తినాల్సి వస్తుందని అబద్ధమాడింది సుగుణ. బీచ్కి పోదామనుకుంటున్నాను. ఇంటికే వెడుతుందేమో. ఎలారా మాట్లాడటం అని మదనపడుతున్న గోపాలరావు ఆ మాటతో బ్రహ్మానందపడిపోయి, పదండి నేను వస్తాను అన్నాడు. వీధి లేక ముందుకు నడిచింది సుగుణ. దారిలో ఎవరూ ఏమీ మాట్లాడలేదు. కొద్దిగా ఎత్తుగా ఉండి తళతళలు జారుతున్న ఆమె శరీరమంక చూస్తూ ప్రెజుడిస్ పెంచుకోసాగాడు గోపాలరావు. ఈమెను తను కాంక్షించటం కానీ ప్రేమించటం కానీ చేయటం లేదేమో. ఆమెలోని జీవన శక్తికి, మిలమిలలాడే జీవన వాంఛలకి బెదిరిపోయి లొంగాడేమో. లేకపోతే ఆమె మీద తనకి ప్రెజుడిస్ ఏర్పడటంలో అర్థం లేదే అనిపించిందతనికి. తిరుచూర్ణం రంగు సిల్కు చీర వెనకాల సరిగా ఎదగని మన శరీరాల మీద ప్రెజుడిస్ పెరిగిపోసాగింది.
ఈ పిల్ల తనని లొంగతీసుకుంది. ఎవరూ చెయ్యలేని పని చేసి తన స్వేచ్ఛని హరించింది. అందుకే ఆమె మీద తనకి కక్షగా ఉంది. ఈమెను తను సాధించాలి. స్త్రీత్వపు అహంకారంతో ఆకర్షించటం అనే ఈ రోగాన్ని మొదటిలోనే తుంచేయాలి. ఇక జీవితంలో ఎవరిని ఎప్పుడూ ఇలా ఏడిపించకుండా చెయ్యాలి. ఇసుకలో వెళ్ళి కూర్చున్న తర్వాత ఇక మాట్లాడకుండా ఉండటం దుర్భరంగా తోచింది ఇద్దరికి. ఏమండి, మీదే ఊరు? ఇదే ఊరు. ఈ ప్రశ్నకి తనకి ఒళ్ళు మండింది. మేడం బ్లావర్స్కి చెప్పినట్లు తన గర్వాన్ని తగ్గించుకునేందుకు గాను ఈమె ఆకర్షణలో పడలేదు కదా. కొన్ని ఆకర్షణలు విస్కీ నిషా లాంటివి. అవి కావాలని ఎంత ప్రబలంగా ఉంటుందో అంత ఆనందరహితంగా ఉంటాయి. అందులోంచి వచ్చేది తలకాయ నొప్పి, విసుగును. కానీ అదే నిషా కోసం మనిషి పరిగెడుతూ ఉంటాడు. అందులో అతనికి లభించే పాశ వికాసానందం అతి చిత్రమైనది. ఇక నే పోతాను, లేచి నుంచుని అన్నది సుగుణ. వెళ్ళండి, తోడు రానా? అవసరం లేదు. చెరచెర తాచుపాములాగా సాగిపోయే ఆ యువతి వంక చూస్తూ అలాగే ఉండిపోయేనాడతను. సముద్ర కెరటాలు కూడా తాచుపాముల్లా మెలివేసుకుంటున్నాయి. ప్రెజరీస్ తీర్చుకోవాలి. సిగరెట్ పారేసి లేచి నుంచున్నాడు గోపాలరావు. సముద్రపు టొడ్డు నుంచి జనతా సౌధం చేరేసరికి తన గదిలో తాయారు రెడీగా ఉండటం విసుగు కలిగించిన ఒక విధంగా ఆలోచనల బాధ నుండి తప్పించుకోవచ్చునని సంతోషపడ్డాడు గోపాలరావు. ఏమంటున్నాడు మీ బాస్? చొక్కా తీసి వంకికు తగిలిస్తూ అన్నాడు. బాగానే ఉన్నాడు. ఇంకో అమ్మాయితో సినిమాకెళ్ళాడు. ఆమె సమాధానంలో జీవితంలోని రసహీనత, దౌర్భాగ్యం ఏదో ఒక ఊబిలో ఇరుక్కుని విముక్తి పొందలేని నిరాశ వినిపించి గోపాలరావు ఉలిక్కిపడ్డాడు. తాయారు కాసేపు కూర్చుని ఆ మాట ఈ మాట చెప్పి వెళ్ళిపోయింది. లేచి కూజాలో నీళ్లు కాసిని గొంతులో పోసుకుని కిటికీ తలుపులు తెరిచి ఆకాశంలోకి శూన్యంగా చూడసాగాడు అతను. రెండు చువ్వలకి మధ్య ఫ్రిజిడేర్లోంచి తీసిన మంచు ముక్కల్లా కనిపిస్తున్న ఆకాశం మీద 5, 6 అర్థం లేని నక్షత్రాలు. తను హైదరాబాదులో కొన్నాళ్లు నిషిద్ధ రాజకీయ పార్టీ వాళ్లతో పనిచేసి ఏడాది పాటు జైలులో కూర్చున్నప్పుడు ఆకాశం ఇలాగే ఉంది. ఆ జైలు నుంచి వచ్చిన తర్వాతనే నేరం చేసి తప్పించుకోవాలనే మనస్తత్వం బాగా అలవాటైపోయింది. నేరం చేయకుండా జైల్లో ఉన్న తను నేరం చేసి ప్రపంచంలో మాత్రం ఎందుకుండలేడు? తను చేయాలనుకున్న నేరం చేసివేశాడు. అదే సుగుణని ప్రేమించటం. నేను నిన్ను ప్రేమించానని మాత్రం ఎప్పుడైనా ఆమెతో చెప్పగలడతను? చెప్పి ప్రయోజనం కనిపించటం లేదు. ఆమె ఒప్పుకుంటే జీవితంలో ఏమైపోతుంది? ఒప్పుకోకపోతే అవమానమవుతుంది. అందుకే అతనసలు చెప్పదలుచుకోలేదు. తన నిర్ణయానికి తనకే నవ్వొచ్చింది. ఏమిటి మీలో మీరే నవ్వుకుంటున్నారు? జున్నుముక్క గాజు ప్లేట్లో పెట్టుకొచ్చిన తాయారు అడిగింది. ఏముంది, ఆడవాళ్ళను గురించి. ప్లేటు అందుకుంటూ సమాధానం చెప్పి చెంచాతో జున్ను తినసాగాడు తను. తాయారు నవ్వింది. కొన్ని క్షణాల నిశ్శబ్దం అనంతరం తిరిగి అతనే అన్నాడు. ప్రేమించటం లాంటి విచిత్రము, ఘోరము అయిన అనుభూతి జీవితంలో ఇదివరకు ఎరగను తాయారు. చిత్రమేమిటంటే ఇది ఒక ఆలోచనలాగానో భావంలాగానో కాకుండా అనుభూతిలా ఆక్రమించుకోవటం. ప్రేమైనా నశించాలి, నేనైనా నశించాలి. ఆ పిల్లతో ఆ సంగతి చెప్పేలేకపోయినావా? ఎందుకు? మగవాడు తన కోసం చస్తాననటం కన్నా గర్వమూ లేదు, దుఃఖమూ లేదు ఆడదానికి. గోపాలరావు ఆశ్చర్యంగా తాయారు వంక చూశాడు. అవును, తనకా సంగతి ఇంతకుముందు తోచలేదు. ఆత్మహత్య విచిత్రమైన నేరం. నేరం చేయబోతుండగా అనుమానిస్తే శిక్ష ఉంది కానీ తీరా చేసేసినాక ఏ శిక్ష లేదు. వేసవికాలం వెళ్ళిపోతున్నది. రాత్రులు కాస్త చల్లగా ఉంటున్నా కానీ క్రోడాయిలు లాంటి చెమటపోయటం మద్రాసు వాతావరణం యొక్క లక్షణం. తనకి చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవటం ఒక జబ్బుగా ఉండేది. ఇది అది అని లేకుండా చేతికందిన ప్రతి పుస్తకాన్ని చదివేవాడు. పుస్తక ప్రపంచంలో ఏదో నిష, ఆనందం, సుఖం కనిపించేదతనికి. అతడు సంపాదించి చదివిన మొదటి పుస్తకం విశ్వనాథ సత్యనారాయణ గారి చెలియలి కట్ట. అందులో రత్నావళ రంగారావులు ఆత్మహత్యలు చేసుకోవటం అద్భుతంగా ఉందతనికి. ఆ పుస్తకం గాలివాటుగా దొరికిందే కానీ ఎంచుకున్నది కాదు. అప్పట్నుంచి తెలుగు పుస్తకాలు తెగ చదివాడు. ఈ నానాకులాల వాజ్మయంలోనే బాల్జాక్ రచించిన ఒక కథ అతనికి అమితంగా నచ్చింది. అందులో ఒక స్త్రీ తన జీవితాన్ని ఎలాంటి ఆశలు ఆశయాలు లేకుండా నిరుద్దేశంగా ఎలా గడిపిందో అతి సహజంగా చర్చించబడటం చూసి సాధారణమైన మాటల్లో ఈ ఇంద్రజాల సౌందర్యం ఎలా వచ్చిందా అనుకున్నాడు తను. అప్పటి నుంచి పంక్తులలోకి అన్వేషిస్తున్నట్లు చూసేవాడు తను. జైల్లో ఉన్న వాళ్ళకి ఆకాశం, వెన్నెల, పక్షులు,
సంగీతం ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో అంత ఆకర్షణీయంగా ఉండేవి పుస్తకాలు అతనికి. తనకి నానా రకాల దిక్కుమాలిన స్నేహితులు ఉండేవాళ్ళు. అందులో పూర్వాశ్రమంలో పశువుల డాక్టరుగా ఉండి ప్రస్తుతం వెత్తలపాకు అమ్ముతున్న ఆనందరావు ఒకడుండేవాడు. బేకరీలో నౌకరీ చేస్తున్న నటరాజన్ మరోడు. వాడికి పెద్ద రచయిత కావాలనే కోరిక అధికంగా ఉండేది. ఒకసారి ఒక కథ వ్రాసి పత్రికకి పంపితే బేకరీ అడ్రస్ చూసి కాబోలు సంపాదకుడు కథ రొట్టెల పిండెలా అసహ్యంగా ఉందని తిప్పి పంపేశాడు. ఆ రాత్రి నటరాజన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నా మరణానికి నేనే కారకుడిని అని కవిత్వంలో ఓ ఉత్తరం రాసి మరిగిపోయినాడు. గోపాలరావుకి గతం అంతా తలుపుకు వస్తున్నది. తల్లి తండ్రి, సౌందర్యవతి అయిన సోదరి, దరిద్రం, జైలు, పుస్తకాలు. జీవితంలో సుఖ దుఃఖమైన రకరకాల ఘట్టాలెన్నో జ్ఞాపకం వస్తున్నాయి. తన బ్రతుకులో ఏదో శూన్యత ఉంది. కిందటి సంవత్సరం ఒక నటరాజన్ మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక విద్యార్థి రచయిత చస్తూ బ్రతుకు నుంచి పలాయనం అన్న పేరుతో ఓ గీతం రాశాడు. జీబృతల జిడ్డోడే ముఖము ఉన్న మరో అతను కూడా అప్పుడే ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడే ఆంధ్రప్రభలో మరో వార్త వచ్చింది. జూలై 10వ తేదీ సాయంత్రం రాజశేఖరం అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోబోతూ పట్టుబడ్డాడు. ఎడమడొక్కలో దిగిన బాకు తీశారు. కానీ డాక్టర్లు అతని స్థితి ప్రమాదకరంగానే ఉందని అంటున్నారు. అతని జేబులో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉత్తరం ఉంది. ఈ రాజశేఖరాన్ని తను బాగా ఎరుగును. జీవితం ఆనందమయం అనే దృష్టిలో ఉండేవాడు ఎప్పుడు. ఆ తర్వాత అతను బ్రతికాడు. తను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నది చెప్పాడు. ఏం లేదు, ఆత్మహత్య చేసుకుంటేనన్నా బాధ అనుభవంలోకి వస్తుందేమో అనట. తన గుండెల్లో ఏదో పన్ను సలుపుతుందని అతని వాదం. గోపాలరావు తన ఆలోచనలో తను ఉండి తాయారు ఎప్పుడు వెళ్ళింది గమనించనే లేదు. లేచి షర్టు వేసుకుని అనాలోచితంగా బయటికి నడిచాడు తను. దాదాపు రాత్రి 10 గంటల వస్తున్నది. దుకాణాలు మూసేస్తున్నారు. అడుక్కునేవాళ్ళు ఇవి అవి బజారులో ఏరుకునేవాళ్ళు బజారులో తిరుగుతున్నారు. సుగుణ తనని నిరాకరిస్తే తనసలు ఆమెతో ఏమీ చెప్పలేదన్న విషయం గుర్తుకు రానేలేదతనికి. కాగా నిరాకరించిందనే భావం బలవత్తరం కాసాగింది. ఈ కారణం ఉత్తరంలో రాసిపెట్టి ఆత్మహత్య చేసుకుంటే ఎలా ఉంటుంది? అతని శరీరం ఒక్కసారిగా జలధరించింది. నైతిక భాగానికి సంబంధించినంత వరకు ఈ ఆలోచన అర్ధరహితమైనది. అయినా అతనికి హేతుబద్ధమైన అభ్యంతరాలేమీ గోచరించలేదు. చిట్ట చివరకు తనని తన నమ్మలేని స్థితికొచ్చి ఏవో అతీత శక్తులు తనను ఆత్మహత్య వైపు లాగుతున్నట్లు భ్రమించ చేసుకుని అందుకు అనుకూలమైన వాదనలను గుడ్డిగా అన్వేషించసాగాడతను. తనని సుగుణ ఎలాగూ కాదంటుంది, అంగీకరించదు. అంగీకరించేటట్లు తననసలు ప్రవర్తించకూడదు. సిగరెట్ వెలిగించి సుగుణ ఇంటికేసి నడిచాడతను. అంధకార సర్వరి జరీచీర మెరుగులు అతనికి కనిపించటం లేదు. ఎవరు? దబదబా ఊపిరాడకుండా తలుపు బాదుతున్నదెవరో తెలుసుకోకుండానే తలుపు తీయటానికి లేచింది సుగుణ తల్లి. తమ్ముడు మద్రాసులో రాకరాక వచ్చిన తెలుగు సినిమా 2వ ఆటకి వెళ్ళి ఇంకా 5 నిమిషాలు కూడా కాలేదు. తనకి సాయంత్రం నుంచి మనసులో ఏదో చికాగ్గా ఉంది. క్షణానికి గోపాలరావు గుర్తుకు వస్తున్నాడు. సన్నగా, నిర్లక్ష్యంగా ఉండే ఆకారం, బాధ్యతారహితమైన ప్రవర్తన, సౌందర్య స్త్రీతత్వాల మీద ప్రెజిడోస్తో నిండిన గోపాలరావు పిశాచంలా పట్టుకుని వేధిస్తున్నాడు. ఆకర్షణని, చికాకుని ఏకకాలంలో కలిగిస్తున్న ఈ యువకుడి సమగ్ర స్వరూపం ఆ యువతికి ఒక సమస్య కింద తయారైంది. అసహ్యంగా వెంటపడి గౌరవంగా ప్రవర్తించే అతని తీరు ఆశ్చర్యంగానూ ఉంది. మద్రాసు వచ్చిన దగ్గర నుంచి సమస్యలు లేకుండా సుఖంగా బ్రతుకుతున్నది తను. అసలు దీన్ని సమస్య అనే అంటారా? ఇతరులతో చెప్పుకోలేని ఈ సమస్య, దీన్ని అసలు ఏమంటారు? ఆవురించి ఒళ్ళు విరుచుకుని చదువుతున్న పుస్తకం అవతల పెట్టి మెల్లిగా వెళ్ళి తలుపు తీసింది సుగుణ. మీరా? అవును, లోపలికి రావచ్చునా అని అడిగి అనుమతి లేకుండానే లోపలికి ప్రవేశించి ఒక కుర్చీలో కూర్చున్నాడు గోపాలరావు. సుగుణ తలుపు గడియ వేసి అదే తలుపుకి ఆనుకుని నిశ్చష్టురాలై నిలబడిపోయింది. కింద నుంచి పక్క ఇంటి ఆవిడ కంఠం వినబడుతున్నది. ఏడుస్తూ ఆమె తిట్టే తిట్లు స్పష్టంగా లేవు. నిర్దయుడైన భర్త చేత చావగొట్టబడుతున్న ఆమె కంఠంలో స్త్రీత్వపు అసహాయత ధ్వనిస్తున్నది. సుగుణ మనసులో భీతి నిండుకోసాగింది. గడ్డకట్టి హృదయాన్ని బాధిస్తున్న ఆ భయం నుంచి తప్పుకోవాలనే ఆమె వ్యర్థ ప్రయత్నం ఫలించటం లేదు. పక్క ఇంటి ఆవిడ ఏడుస్తూ లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది. ఎట్లా సంభవం ఇది? ఎందుకొచ్చాడితను? ఈ ప్రశ్న శబ్దరూపంగా వెలుపలికి రాలేదు. ఆమె గొంతులోనే కొట్లాడింది.
గోపాలరావు అలసి కుర్చీలో జారపడి కూర్చున్నాడు. కళ్ళు మాత్రము పొడారి మూతపడటం లేదు. తను ఇదివరకెన్నడూ ఎరగని భయమేదో తనని ఆవహించింది. అయినా ధైర్యం తెచ్చుకుని అన్నాడు చివరికి, భయం లేదు, ఇలా వచ్చి కూర్చోండి. మీరు అసలు ఎందుకొచ్చారు? దానికి కారణం తెలిస్తే ఇక లేనిదేముంది. దయచేసి కూర్చోండి. నేనేమీ రాక్షసుడిని కాను, మనిషినే అన్నాడు గోపాలరావు. అతని కంఠస్వరం అసహజంగా ధ్వనించింది. మా అమ్మ వస్తుంది. అరే, ఏదో తప్పు చేస్తున్నట్లు ఏమిటా వణుకు? మీరు వెళ్ళిపోండి. వెళ్ళటానికి రాలేదు నేను అన్నాడు గోపాలరావు. ఆ మాటతో సుగునికి కొంచెం ధైర్యం వచ్చి అన్నది, వెళ్ళక కాపురం చేయటానికి వచ్చారా? మీ అనుమతి అయితే కుర్చీలోంచి లేచి 2 అడుగులు ముందుకు వేసి అన్నాడతను. మీరెవరో కానీ చాలా ధైర్యంగా మాట్లాడతారు. ఆడవాళ్లతో మాట్లాడే పద్ధతి మీకు తెలియదు అన్నది సుగుణ నుంచున్న చోటు నుంచి కదలకుండానే. మీరు అక్కడి నుంచి కదిలి యువతలకు రారా ఏమిటి? మరో 2 అడుగులు ముందుకు వేసి సుగుణ చెయ్యి అందుకోవాలని ప్రయత్నిస్తూ అన్నాడు గోపాలరావు. సుగుణ ఉలిక్కిపడింది కానీ మాట్లాడలేదు. తన పెద్ద పెద్ద కళ్ళతో అతని వంక చూస్తూ అలాగే నిలబడిపోయింది. కొన్ని క్షణాలు చిత్రమైనవి. ప్రవర్తనకి ఫలితానికి ఎక్కడా లంగరందదు. గోపాలరావు సుగుణ చెయ్యి పట్టుకోకుండానే వెనక్కి తిరగటము, సుగుణ అతని వెనకే వెళ్ళి మెదలకుండా కుర్చీలో కూర్చోవటము ఏకకాలంలో జరిగినాయి. నేను ఎందుకొచ్చానో చెప్పమన్నారు కదూ? అవును. నేరస్తుడు ఒక విధంగా బాధపడుతూనే నేరం చేస్తాడు. బాధ అనేది హృదయానికి, వివేకానికి సంబంధించిన అనుభూతి. నిజంగా మేధావి అయితే నేరం చేయటానికి విపరీతంగా బాధపడతాడు. గోపాలరావు విషాద స్వరంతో మాట్లాడాడు. సుగుణ మనసులో కుతూహలంతో కూడిన భయం ప్రారంభమైంది. కాసేపు నిశ్శబ్దతతో కూడిన భరించలేనితనం ఆమెను ఆవహించింది. ఏమిటి మీరు చేయబోతున్న నేరం? మెల్లిగా అడిగింది ఆమె. మీరు కావాలి నాకు. మీరు ఇష్టం లేకపోతే బలవంతాన పొందుతాను. అదే నేను చేయబోతున్న నేరం. గుండె రాయి చేసుకుని చేసుకోబోయే ఆత్మహత్యకి తొలి పలుకు పలికాడతను. సుగుణ ఆడపిల్ల ఇంత కటువుగా మాట్లాడటం సహించలేకపోయింది. అతను సౌఖ్యంగా వివాహం చేసుకోమని అడిగితే కాదనేది కాదు తను. పైగా అతనంటే అయిష్టమూ లేదు. అయినా అడిగిన ఆ ధోరణికి అవమానకరంగా తోచి ఆ క్షణంలో విపరీతమైన అసహ్యమే కలిగి కోపం, విచారం నిండిన కంఠస్వరంతో అన్నది, దయచేసి బయటికి వెళ్ళండి. ఈ జీవితంలో మీ మొహం చూడలేను. తర్వాత విచారిస్తాను. గెలవబోతున్న లాయరులా ఆనందంగా అన్నాడు గోపాలరావు. మీరంటే అంతులేని అసహ్యం కలుగుతున్నది. సుగుణ ఏడుస్తూ 2 చేతులు మొహాన కప్పుకొని అన్నది, ఏమండి, మీకు పన్ను సలుపుకి మందు తెలిసే ఉంటుంది. ఆ మాటికి ఆశ్చర్యంగా తల ఎత్తి చూసింది సుగుణ. కానీ నా పన్ను గుండెల్లో సలుపుతుంది సుగుణ గారు. మహా చెడ్డ బాధగా ఉంది. అయితేనేంలేండి, కాస్త పొటాషియం సైనేట్ దాన్ని నిమిషాల మీద కుదురుస్తుంది అంటూ లేచి నిల్చున్నాడతను. సుగునికి ఆ మాటలు బొత్తిగా అర్థం కాలేదనే చెప్పాలి. పొటాషియం సైనైడ్ అంటే మందు పేరనే ఉద్దేశంతో అన్నది. మీరు ఏ మందు వేసుకున్నా నాకేమీ సంబంధం లేదు. ముందు మీరు మర్యాదగా బయటికి వెళ్ళండి. మీరు నన్ను, నా ప్రేమని అంగీకరించినట్లేనా? యు ఫూల్, గెట్ అవుట్. ఆల్ రైట్, అలాగే అని తలుపు దాకా వెళ్ళి వెనక్కి తిరిగి చూసి, హృదయంలోని వేదనని సైనైడ్ బాగా కుదురుస్తుంది. ఉంటాను, గుడ్ నైట్ అని తలుపు తీసుకుని బయటపడ్డాడతను. ఆగకుండా నడుస్తున్నాడతను. మనసును మళ్లించాలని విపరీతంగా వాంఛింపసాగాడు. కానీ ఏం చేయాలో, ఎట్లా చేయాలో అర్థం కావటం లేదు. నిమిష నిమిషానికి నూతన అనుభూతులేవో అతనిలో నిండి నిషా కలిగిస్తున్నాయి. చుట్టుపక్కల కనిపించే ప్రతి వస్తువు మీద విరక్తి కలుగుతున్నది. అప్పుడప్పుడు ఎదురయ్యే మనుషుల మీద విపరీతమైన అసహ్యం పుట్టుకొస్తుంది. అప్పుడు కనుక ఎవరైనా అతన్ని పలకరించి కనుక ఉంటే నిస్సంశయంగా చావుగొట్టి ఉండేవాడు. మనుషుల ముఖాలు, నడక, మాటలు అన్నీ అసహ్యంగా కొనసాగాయి. బీచ్ ఒడ్డున సిమెంటు బెంచి మీద చతికిలబడ్డాడతను. ఇప్పుడు కావలసిందల్లా శక్తి, ఆత్మవిశ్వాసంతో అనుకుని బెంచి మీద నుంచి లేచి తిరిగి నడవసాగాడు. క్రమక్రమంగా అతనిలో ధైర్యము, తెగింపు హెచ్చుతున్నాయి. ఏదో నూతనత్వం అతనిలో రూపొందుతున్నది. కొన్ని క్షణాల్లో తనలో ఈ మార్పు రావటానికి కారణమేమిటో అతనికి అర్థం కాలేదు. అయినా ఇది అవసరమైన మార్పు. ఆకస్మికంగా మునిగిపోతున్నవాడు గడ్డిపరకను ఆధారం చేసుకోవాలనుకున్నట్లుగా హేతుజ్ఞానంతో, ఇచ్ఛతో, శక్తితో వెలుగుతూ జీవించాలనిపించింది. కానీ మరణంతో జీవితం అంతం కాదని, తను అనంతరం కూడా జీవించగలనని అతనికి తోచి నవ్వు వచ్చి తనలో తనే నవ్వుకున్నాడతను.
మెల్లిగా తన గదికి చేరేసరికి రాత్రి 12 అయ్యింది. మరునాటి ఉదయం అతను నిద్రలేచేసరికి 9 గంటలైంది. లేవగానే మునుపెన్నడూ లేని నిర్లిప్తత, నిరాశ తనలో నిండి ఉండటం చూసి తేలిగ్గా నిట్టూర్పు విడిచి గత రాత్రి జరిగిన సంఘటనని నెమరవేసుకోవటం ప్రారంభించాడతను. నిజంగా అది ఒక విచిత్రమైన అనుభూతి. తన నేరదోషం కొంత తీరినట్లుగానే ఉంది. కానీ తన కలల్లాగే అది అసంపూర్తిగా కరిగిపోయింది. అల్పుడైన తనెక్కడా, ఆ అమ్మాయెక్కడా? స్త్రీత్వం మీద, సుగుణ మీద ప్రెజడీస్ తనని ఇలా ప్రవర్తించేటట్లు చేసింది. గోపాలరావు రోజూ కంటే జాగ్రత్తగా బట్టలు వేసుకున్నాడు. 1-2 సార్లు జాగ్రత్తగా తలదువ్వుకున్నాడు. సబ్బుతో రుద్ది స్నానం చేశాడు. ఈ అలంకారం పూర్తి అయ్యి అడుగు బయట పెట్టంగానే తాయారు ఎదురయ్యి పకపకా నవ్వసాగింది. ఎందుకు నవ్వు? నేను పొరపాటు పడలేదన్నమాట. మీదేవి కరుణించింది కదూ అన్నది తాయారు నవ్వుతూ. చాలాసేపు సమాధానం ఏమియ్యాలో తెలియక చివరికి అన్నాడు గోపాలరావు. అవును. అయితే పార్టీ ఎప్పుడు? గోపాలరావు తల ఎత్తి ఆమె వంకోసారి చూశాడు. నవ్వుతుంటే అదురుతున్న ఆమె శరీరంలో, దృష్టిలో ఏదో వెలుగు కనిపించింది. ఆమె అవయవాన్ని చూస్తుంది. ఇదివరకెన్నడూ ఎరగని అనారోగ్య భావం తల ఎత్తింది. తాయారు, ఏమిటి? పార్టీ రేపు. సెలవిస్తావా మరి? అన్నాడు అనునయంగా. తాయారు నవ్వుతూనే పక్కకి తప్పుకుంది. ఆమెను రాచుకుంటూ ముందుకు నడిచి మెట్లు దిగాడతను. ఆ రోజు ఏనాడు లేని హుషారుతో ఊరంతా తిరిగి వచ్చాడు. దారిలో సుగుణ కనిపిస్తే విష్ చేశాడు కూడా. వెనుకటి సుగుణ జీవితం, అగ్గిపెట్టెలో కాపురం, పోలీసుల నిఘా, వెన్నివిరిగే వెర్రి చాకిరి, ఇంగ్లీషు పదాల కోసం వెతుకులాట ఇవన్నీ తప్పిపోతాయనే హాయి అతనిలో నిండింది. ఈరోజు మంచి దినం. తన యవ్వన దశలోనే ఆశాకరమైన దినం. తన ప్రాణం కొత్త జీవితంలోకి పోతున్నది. నారాయణ కనిపిస్తే నవ్వుతూ మాట్లాడి పంపించాడు. చివరికి ఆ రాత్రి సినిమా కూడా చూశాడు గోపాలరావు. అతను సుగుణని ప్రేమించలేదు, ప్రేమించకనూ పోలేదు. తన గమ్యానికి ఆమెను మార్గదర్శక దీపంగా ఎంచుకుని అంధకారపూరితమైన ఈ జీవితపు ఇరుకు మార్గాన్ని తరించాలని అతను చేస్తున్న ప్రయత్నం న్యాయసమ్మతం కాకపోవచ్చును. అయినా అతని అంతర్గత దాహాలకి అది శాంతినివ్వకపోదు. ఉన్మాదంలోకి దించిన అతి తెలివితేటల వల్ల అసంభవాన్ని ఆచరించాలనే కోరిక పుట్టింది అతనికి. నీతిని, భయాన్ని, మానవత్వాన్ని, ప్రాపంచిక ధర్మాన్ని అన్నిటినీ మర్చిపోయి తను మంచిదనుకున్న చెడ్డ పనిని చేయటానికి సిద్ధమై చివరికి గతికి చేరాడు గోపాలరావు. దీనికి సుగుణ ప్రేమ కారణమని లోకం అనుకోవాలి. అదే అతని ధ్యేయం. తనని లొంగదీసుకున్నందుకు సుగుణ మీద జీవితాంతం కక్ష సాధించాలంటే ఇదే మార్గం. స్త్రీలోలుడైన గోపాలరావు స్త్రీ కోసం ఆత్మహత్య చేసుకున్నాడంటే లోకం నవ్వినా నిజమైన కారణం అతని ఉన్మాద మనస్తత్వం అని మాత్రం గ్రహించలేదు. అదే అతనికి కావాల్సింది. తృప్తి కూడా అదే. రాత్రి గోపాలరావు ఇహలోకయాత్ర ముగిసింది.